ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిషిత్ నారాయణతో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కార్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పిల్లర్ నెంబర్ 9ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వీళ్ళిద్దరిని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వాళ్ళ ప్రయత్నం వృధా అయింది. అప్పటికే వీరిద్దరూ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ హుటాహుటిన బయలుదేరారు. ఇవాళ రాత్రి వరకు చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు చేరుకుంటారు. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలు అపోలో ఆసుపత్రిలో ఉన్నాయి. అపోలో ఆసుపత్రి దగ్గరకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, బంధుమిత్రులు కూడా అంతా చేరుకుంటున్నారు. ప్రమాద స్థలాన్ని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పరిశీలించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా అపోలో ఆసుపత్రికి చేరుకొని అక్కడ కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిషిత్ నారాయణ మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వ్యక్తి కూడా చనిపోయారు ఈ ప్రమాదంలో. రాజా రవివర్మ, ఇతడు వ్యాపారవేత్త ఎంఎం కృష్ణ కుమారుడు. ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంత్రి నారాయణ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 22 ఏళ్ల వయసులో నితీష్ నారాయణ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే నితీష్ నారాయణ బాధ్యతలు చేపట్టారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. 22 ఏళ్ళు అయినప్పటికీ కూడా నితీష్ నారాయణకు సంబంధించి అతని హార్డ్ వర్క్, అతని వ్యక్తిత్వానికి సంబంధించి కూడా చాలా మంచి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 22 ఏళ్ళు అయినప్పటికీ కూడా మెచ్యూరిటీతో పనులన్నీ తన నెత్తిన వేసుకుని చేసేవాడు, పూర్తి బాధ్యతాయుతంగా ఉంటాడని చెప్తున్నారు. ఇంత మంచి వ్యక్తి ఇంత చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం పట్ల బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. టీడీపీ శ్రేణులు కూడా షాక్కు గురయ్యాయి. ఇవాళ ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదం మంత్రి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కన్నుమూశారు. వీళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న కార్ బెంజ్ కార్ అతి వేగంగా మెట్రో పిల్లర్ నెంబర్ 9ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో కూడా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన షూ, సన్ గ్లాసెస్ వంటి వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నదాన్ని చూస్తే వేగంగా ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బోండా ఉమ పరిశీలించారు. ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్కు సంబంధించి రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండి పరిశీలిస్తే ఇటువంటి ప్రమాదాలు నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రి దగ్గరకు బంధుమిత్రులు, స్నేహితులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా నారాయణ విద్యా సంస్థల సిబ్బంది కూడా భారీగా చేరుకుంటున్నారు. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ ఇప్పటికే బయలుదేరారు. నేరుగా చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి మంత్రి నారాయణ నెల్లూరుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.